అందరికీ శనార్థులు చంద్ర ఓ ఏడనో చీకట్లో కూర్చున్నది పెద్ద పెద్ద డబ్బులు ఉన్నాయి అంటకు అనుకుంటున్నారులే. ఒక ముచ్చట పెట్టడానికి వచ్చిన ముచ్చట ఏంది అనుకుంటున్నావు? పెద్ద సినిమా ముచ్చట. తమ్మి నమస్తే, బాగున్నావా? బాగున్నాక ఓ రెండో సినిమాతోటి రచ్చ రచ్చలు చెప్తున్నావు మస్తు. ఏం కథ, ఏం సంగతి, ఏంది ఈ బ్యాటరీ ఏంది, గదలేంది, కథ ఏంది? డబ్బులు గిబ్బలు పెద్ద పెద్ద సామాన్లు అన్నీ పెట్టుకొని కూర్చున్నావు. ఇంక ఇవన్నీ తీసేయలేదా? ఇవన్నీ ప్రమోషన్స్కి పెట్టారు ఆర్ట్ డైరెక్టర్ గారు అవినాష్ గారు. మీది వెండిదా? వెండేనా ఇది? కాదండి. సినిమా ముచ్చట్లు మాట్లాడే ముందు రెండు ముగ్గు అట్లా ముచ్చట్లు మాట్లాడుకున్నాం. ఇది ఎంత మీరు చేపించిన ఆ చెక్కతోటి లేకపోతే కొనుకొచ్చుకున్నాం? ఇది ఆర్ట్ డైరెక్టర్ గారు డిజైన్ చేశారు. పాపం దీని బతుకు మామూలు బతుకు కాదు. ముట్టుకోవచ్చా? ఇరిగిపోవద్దు ఏమంటది కదా. చాలా స్ట్రాంగ్. రామ్ చరణ్ సారు సినిమాలో వాడింది నా లేకుంటే ఉత్తుతుంది ఏమైనా పట్టుకొచ్చి పెట్టి ఇవే అన్ని అయిన వాడిని ఇవన్నీ. ఆయన ఈ రామ్ చరణ్ సార్ సినిమాలో వాడిన బ్యాట్ ఇదే. పాపం దీని బతుకు నువ్వు ఒక దెబ్బ కింద దమేమని కొట్టి ఒక 2 అడుగులు వేసి మళ్ళీ బాల్ వచ్చినాక మళ్ళీ గట్టిగా కొడతాడు. బిడ్డ నోరుంటే నోరు ఒర్రుతుండే కావాలి ఇంతగానం కొట్టిపించుడు దీంతో. ఈ బ్యాట్లన్నీ నువ్వే తయారు చేయించుకున్నావు? ఇది నేను ఐడియా చెప్తే ఆర్ట్ డైరెక్టర్ గారు దాన్ని డిజైన్ చేసి ఇంకా నా ఐడియా కన్నా చాలా బాగా తయారు చేసి పెట్టారు. ఈ గజ్జలు గిజ్జలు ఏం కట్టించిన తల్లి? గజ్జలు కావాలి మామూలుగా మాకు కాళ్ళకు గజ్జ అవే మేము దిష్టి తలగకుండా కట్టుకుంటాం. మీకు నువ్వు దీనికి అంటే బ్యాట్కి దిష్టి తలగొద్దని కట్టినవా? గజ్జ గవ్వ బ్యాట్ ఆడి పర్సన్కి దిష్టి తగలకూడదని కట్టుకున్నాడు. పెద్దకి బ్యాటింగ్ చేసేటప్పుడు దిష్టి తగిలి దిష్టి తగిలి అవుట్ అయిపోకూడదని. నజర్ గీజర్ మంచి గట్టిగా చూపించినవు సినిమాలు అయితే. గజ్జలు గవ్వలు చిన్న కట్టుకోలేదు పిల్లగాడు. ఈ కథని గజ్జ ఇది కట్టించినవు. క్రికెట్ ఆట పెట్టినవు. ఆటలాట మళ్ళీ ఉరుకుడాట పెట్టినవు. అదే రన్నింగ్ రేసు. మళ్ళీ ఎంటకించి గద పట్టుకొని దిగుడు ఏమంటారు అది బస్తీ మెస్స వాళ్ళని ఇట్లా ఆడి ఇట్లా పైల్వాన్లు కొట్లాడుకునే ఆట ఉంటుంది కదా. దంగల్ సినిమాలు ఉంటుంది ఆ ఆట. ఈ మొత్తం ఆటల పోటీలని సినిమాలో పెట్టుకున్నావా నువ్వు? ఏ సినిమా కన్నా వెళ్తే ఒక ఆట చూస్తారు. మన సినిమాలు అన్ని ఆటలు ఉంటాయి. అట్లేమిటికి తమ్మి? అదే ఈ కథ ఆ పెద్దగడ్డ క్యారెక్టర్లో ఉన్న స్పెషల్. ఇప్పుడు పోరలు క్రికెట్ ఆడే పోరలు అంటారు. మాకు మా ఇన్స్పిరేషన్ పెద్ద అంటారు. ఉరికెటోడు మా ఇన్స్పిరేషన్ పెద్ద అంటాడు. అది ఇట్లా అలా దాన్ని కొట్లాడేదాన్ని ఏమంటారు దాన్ని? ఆకాడ బరిలా కుస్తీ పట్టేటోళ్ళు. నాకు యాదకి వచ్చింది ఈరోజు. కుస్తీ పట్టేటోళ్ళు కూడా అట్లనే అంటాడు. మా ఇన్స్పిరేషన్ పెద్దే అంటారు కదా. ఈయన ఏమన్నా పీటీ టీచరా స్కూర్లా? పీటీ టీచర్ కాదు కానీ పీటీ టీచర్కి లెసన్ చెప్పే అంత పైల్వాన్. ఊళ్ళో పైల్వాన్. ఆ కొండ కింది ఊరోడు అని అంటాడు కదా. కొండ కిందోడు ఊరోడు అని అంటారు కదా. ఈ కొండ ఎక్కడున్నది, ఏ ఊరు, ఏం కథ? అదే సినిమా అండి. అంటే ఆ కొండ ఎక్కడుంది, ఆ ఊరు ఎక్కడుంది, దాని ట్రావెల్ ఏంటి, ఆ ఎమోషనే రేపు మీరు థియేటర్లో చూద్దరు. కానీ ఏమని కొండ ఏదో చెప్తారా అంటే సినిమాని తేడా చేసిండ్రు మరి? సినిమా అంతా శ్రీలంక చేసాం, మహాబలేశ్వర్, పూణే, బెంగళూరు ఫారెస్ట్ ఏరియాలన్నీ వెళ్ళి తిరిగాం. కొండ కోసం పోయిండ్రా? కొండల కోసమే, అవన్నీ కొండల కోసం వెళ్ళి తిరిగామండి అంత మొత్తం. ఇప్పుడు నువ్వు కథ రాసుకునేటప్పుడు ఈ ఊరు కథ, ఈ కొండ కథ అని ఏం రాసుకోలేదా తమ్మి? ఆ ఊరు ఆ కథ మాట్లాడుకోనికి ఆ ఊర్ల మీద రాసుకున్నావు దేవుడా. ఆ ఊరు ఆ కొండ కదే. అలాంటి కొండలు ఎక్కడున్నాయి ఇప్పుడు? మన షూటింగ్కి ఎక్కడ ఈజీ ఉంటుంది? మనం ఒక 300-400 మంది క్రూ వెళ్ళాలంటే వాళ్ళందరూ ఉండడానికి స్టే చేయడానికి రూమ్స్ ఉన్నాయా లేదా? ఒక 10 days 15 days అక్కడ ఉండిపోవాలంటే వాళ్ళందరికీ చూసుకోవడానికి మంచి ఉండి కొండ దగ్గరికి ఎక్కడ ఉంది? అలాంటి ఏరియాలన్నీ వెళ్ళి ఇండియాలో ఎక్కడున్నాయి, ఇండియాలో లేవంటే శ్రీలంక వెళ్ళి అక్కడ చేద్దాం. ఇంకా లేకపోతే వేరే కంట్రీలో ఎక్కడుంది ఇంతమందిని తీసుకెళ్ళి. హీరో గారు రావడానికి ఈజీ ఎక్కడ ఉంది, కార్లు కానీ వెహికల్ కానీ వెళ్ళడానికి, ఇవన్నీ మళ్ళీ ఏమైనా ఎమర్జెన్సీ వస్తే హాస్పిటల్ అన్ని దగ్గరకు ఉండడానికి. ఇన్ని ఆలోచన చేయాలని అతన్ని ఒక కొండ గురించి కథ రాసుకుంటే దేవుడా. మరి నేనేమో అనుకున్నా ఊరు కొండ కింద అంటే గిట్లా. ఇప్పుడు వరంగల్ పోతే కొండలు మస్తుగా ఉన్నాయి, కొండ కింద. మీడరమవతలు పోతే కొండ బాగానే ఉన్నది, పెద్దగాటు ఏమంటారు హేమాద్రి లక్ష్మీ నరసింహస్వామి మన ఊరు ఏదో అంటారు. అటు దిక్కు కొండలు గిటు పోవద్దా మరి? నీకు తెలియదా? నన్ను అడగద్దా తమ్మి? తెలంగాణలో ఏమైనా కొండలు నీ అక్క అంటే నేను చెప్తా. మా ఆదిలాబాద్ పోవద్దా అంటే ఆ కొండలు కూడా చూసాం. దాంట్లో కూడా చూసిన తర్వాత ఆ కొండలు కొద్దిగా సింపుల్గా ఉన్నాయి, కొద్దిగా బాగా టఫ్ ఉన్న కొండలు ఎక్కడానికి గటని అలాంటి కొండల కోసం ఎత్తుకోండి. ఇంత పాపిష్ట ఆలోచన ఏంది తమ్మి? జర నిమ్మలంగా దబ్బుకుని ఎక్కటేట్టు ఉండాలి అనుకుంటారు కానీ కష్టంగా ఉండాలని ఉండేంది తమ్మి.
అది సినిమా కథలోనే అది ఉందన్నమాట. నీ ఆలోచనని అట్లుంటుందా? కథ అలాగే. ఇప్పుడు ఓపెన్ సినిమా చేసినావు విజయ్ సేతుపతి సార్ను చూసారా సినిమా? కృష్ణ జల 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 పాత్ర నువ్వు. అదే గుర్తు. ఆ సినిమాలో పాట మాత్రం చాలా ఇష్టం తను. తర్వాత మళ్ళీ జగపతి బాబు అదేంటి మన విజయ్ సేతుపతి సారు వానలు నిలబడి వాడు వెనకలకి ఒక పానోడు నెత్తి మీద గొడుగు పెడితే ఈయన గొడుగును కూడా ఇట్లా జరిపేసి వానలు దాచుకుంటూ ఇట్లా చూస్తుంటాడు కదా. నాకు మస్తు ఇష్టం విజయ్ సేతుపతి సార్. నాకు ఆ సీన్ చాలా ఇష్టం. ఓ ఏమన్నా ఉంటుందా, 4 వస్తుందా ఇట్లనే గజ 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 అనిపించింది పానమంతా. ఆ సినిమా చూసి చేసినావు ఫస్ట్. ఆడికెన్ షూట్ చేసి మళ్ళీ 4 ఏళ్ళు అయినట్టున్నా. 5 సంవత్సరాలు అయిందండి. ఏం చేసినావు తమ్మి? ఎక్కడెక్కడ తిరిగి వచ్చినావు ఈ 5 ఏళ్ళు? ఈ 5 ఏళ్ళు మరి ఏ పని అవ్వలేదు, అందుకే అలా కూర్చొని కథ రాసుకుంటా మళ్ళీ పని దొరికిన తర్వాత మళ్ళీ షూటింగ్ మొదలెట్టాను. అంటే ఒక డైరెక్టరు వెనకట్టుకుంట 1, 2, 3 సినిమాలు చేద్దురంట. కృష్ణ సార్ అయితే సంవత్సరానికి 4 సినిమాలు చేద్దురంట. మనం ఏంటి తమ్మి ఇట్లా 5 ఏళ్ళకి ఒక సినిమాలో పడుతున్నాం, మళ్ళీ 100 సినిమా తీసుకుని రావాలంటే మళ్ళీ 5 ఏళ్ళు ఇక. అంటే మరి అప్పుడు అంత ఎక్స్పోజర్ లేక ఆడియన్కి ఏం చూపిస్తే అది గ్రేట్ కింద ఉండేది. ఇప్పుడు ప్రతి ఆడియన్ డైరెక్టరే. ఇప్పుడు మీరే చెప్తున్నారు ఇలా ఇంత తీస్తున్నావు అలా ఇంత తీస్తున్నావు, ఇది కరెక్టేనా, మరి ఇక్కడ చేసేచ్చు కదా అని. అప్పుడు అంత తెలివితేటలు ఉండేవా అప్పుడు వాళ్ళకి? అంత ఉండేవి కాదు కదా, అప్పుడు ఉండేది కాదు. కాబట్టి ఏం చూపిస్తే అదే. ఇప్పుడు ప్రతి ఆడియన్ డైరెక్టరే. చిన్న పిల్లోడు కూడా ఇది ఇలా ఎందుకు తీసాడంటే మరి అంతమంది డైరెక్టర్లు కలిసి మన సినిమా చూస్తారంటే మనం ఎంత జాగ్రత్తగా సినిమా తీయాలండి. భయం పెట్టుకొని తీయాలా, ఒళ్ళు దగ్గర పెట్టుకుని తీయాలా, అది తీయాలి. కాబట్టి అంత టైం పడుతుంది ప్రతి డైరెక్టర్కి. ఇప్పుడు నువ్వు కథ రాసుకున్నావు కదా తల్లి, అంటే ఈ కథ నువ్వే రాసుకొని నీ సినిమాలకు నువ్వే కథ రాసుకుంటావా? ఎవరైనా కథ తీసుకొస్తే కూడా చేస్తావా? ఇప్పుడు వరకు 2 సినిమాలకి అది జరగలేదండి. నిజంగా ఎవరన్నా మంచి కథ కూడా ఇస్తే డైరెక్షన్ చేయొచ్చు, ఏముందండి. మంచి కథ ఎవరైనా ఇస్తే కనుక మీ దగ్గర మంచి కథ ఉందంటే ఇవ్వండి, నెక్స్ట్ డైరెక్షన్ చేద్దాం. నాకు తెలియకపోయి నువ్వు చేస్తావంటే నేను రేపటి నుండి కూర్చొని రాస్తాను. 2-3 గంటలు కూర్చొని మంచి కథ రాసుకుని హ్యాపీగా 2-3 గంటలు రోజు కూర్చొని రాస్తే 2-3 నెలల్లో మంచి కథ అయిపోతుంది. ఏమద్దు పాటు నేను ఒక ఏడాది రాస్తాను. 5 ఏళ్ళ కొత్త సినిమా చేసినప్పుడు నేను ఏడాది రాయేస్తా. మంచి కథ రావాలంటే ఏడాది రాస్తా. ఈ కథ ఎన్ని రోజులు రాసినావు తమ్మి? ఇది ఒక 3 years రాస్తాను. 3 ఏళ్ళు రాస్తే ఒక పెద్ద అయింది. ఆ పెద్ద అంటే యాదికి వచ్చింది. 3 ఏళ్ళ పెద్ది. ఈ పెద్దికి పేరు నువ్వే పెట్టినవా? పెద్దని లేకుంటే రామ్ చరణ్ సార్ పెట్టుకున్నాడా? ఆ పేరు నేనే పెట్టానండి. ఊర్లో ఒక అబ్బాయి ఉండేవాడు పెద్ది అని, ఆయన చూసి క్యారెక్టర్ పెడదాం అని పెద్ది అని పెట్టామాట. ఇప్పుడు సార్ పేరే పెద్దా? దీంట్లో హీరో పేరే పెద్ది అండి, సార్ పేరే రామ్ చరణ్ గారి పేరే పెద్ది. గమ్మతున్నది పెద్ద ఏంది తమ్మి? చిటిగాడు, చిన్నగాడు, బుజ్జిగాడు, సంటిగాడు అన్నట్టుగా ఇది పెద్ద అని పెట్టిను. అంటే పెద్దోడు అన్నట్ట కాదు, పెద్ది కూడా పేర్లు ఉన్నాయండి. సీను లాగా, రమేష్ లాగా, వినయ్ లాగా పెద్ది కూడా పేరు. ఆ ఏరియాలో విజయనగరం అటు సైడ్. విజయనగరం దిక్కు. మీరు కూడా విజయనగరం దిక్కోలే? మాది ఈస్ట్ గోదావరి, పిఠాపురం అండి. పిఠాపురం పక్కన ఉప్పారు కొత్తపల్లి. అరే మీరు పవన్ కళ్యాణ్ సార్ వాళ్ళ నియోజకవర్గం దిక్కు పింటే. అరే పవన్ కళ్యాణ్ సార్ అంటే యాదకొచ్చింది. సినిమా తెలంగాణ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చేసినావా? ఆంధ్రాలో షూటింగ్ చేయలేదండి సినిమా, అంతా తెలంగాణలోనే షూట్ చేస్తాం. ఇప్పుడు మీరేమో పవన్ కళ్యాణ్ సార్ వాళ్ళ నియోజకవర్గము. సార్ ఎప్పుడైనా నచ్చిందా ఇట్లా నువ్వు చేస్తున్నావంటే సినిమా మా పిల్లగా అంది అని? ఒకసారి కలిసారండి, ఒకసారి చెప్పారు ఇలాగా, చరణ్ చెప్పారు బాగా వస్తుందండి సినిమా, బాగా చేస్తున్నావు అని, ఆల్ ది బెస్ట్, బాగా చేయండి, కథ ఐడియా ఏంటి అని అడిగారండి ఒకసారి. ఇది అని చెప్తావు, సూపర్. ఉప్పెన కూడా బాగా నచ్చింది నాకు, చాలా బాగుంది. ఉప్పెన టైంలో కూడా కలిసామాట ఒకసారి. ఉప్పెన టైంలో ఇట్లా కలిసాండి. వైష్ణవ్ నేను వెళ్ళి కలిసాం, మా హీరో నేను వెళ్ళి కలిసాం, మాట్లాడారు బాగానే. ఇలాంటి మన రూటెడ్ కథలు చేయండి, ఇలాంటి రూటెడ్ కథలు చేసి డైరెక్టర్లు తక్కువ మంది ఉన్నారు, మట్టిలోంచి కథలు తీయండి, మన కథలు చాలా ఉన్నాయి అని వచ్చారండి అప్పుడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సార్ మాట్లాడి మంచిగానే ఉన్నది, ముచ్చట బాగున్నది, చేయండి అన్నాడు. చిరంజీవి సార్ ఎప్పుడైనా సినిమా షూటింగ్కి వచ్చిందా? 2-3 times వచ్చారండి. 2 times వచ్చినట్టున్నారండి చిరంజీవి గారు. వచ్చారు, చూశారు, కొడుకు అంత కష్టపడడం చూసేసి వెళ్ళిపోయారు ఒక 1/2 hour తర్వాత. అమ్మో అని. ఈ బుచ్చిబాబు ఈ సీన్లు మార్చేయ్యా, గిట్లా చేస్తే ఇంకా మంచిగా ఉంటుందని సార్ ఏం చెప్పలేదు? హీరో సార్ ఎప్పుడు చెప్పలేదండి. సార్ ఎప్పుడు కూడా బాగా చేయండి, నువ్వు నమ్మింది ఏదన్నా బాగా చేయని చెప్పారు తప్ప ఇది మార్చి అది మార్చని ఎప్పుడు చెప్పలేదండి చిరంజీవి సార్. ఎప్పుడు చెప్పలేదు. ఎప్పుడు మీరు ఏదైతే నమ్మారో దాన్ని గట్టిగా బాగా చేయమని చెప్పారు తప్ప దీనికి కష్టపడు, ఇది ఇలా మార్చు, ఇది ఇలా మార్చని ఎప్పుడు చెప్పలేదండి. ఉపాసన మేడం వచ్చిందా? మేడం చాలాసార్లు వచ్చారండి ఉపాసన గారు.
చాలా సార్ వాళ్ళ టిఫిన్ డబ్బాలు నువ్వు ఏమైనా తిన్నావా? రోజు నీకు ఏమన్నా ఇచ్చిండ్రా? వాళ్ళది ఇచ్చిండ్రు మంచిగా, నువ్వేమన్నా ఇచ్చినావా మరి వాళ్ళకు భోజనం? ఎప్పుడు నేను చరణ్ గారి క్యారేజ్ రోజు లంచ్ టైంలో చరణ్ గారి క్యారేజే తినలేండి. నాకు క్యారేజ్ వచ్చింది ఇంటి నుంచి, నీ క్యారేజ్ ఓపెన్ చేయని. నా క్యారేజ్ ఓపెన్ చేసిన తర్వాత ఆయన కూడా ఈ కర్రీస్ అంటే సార్ నా దాంట్లో సాల్ట్ తక్కువ ఉంటుంది అంటే ఏం పర్లేదు వేసుకుంటానని వేసుకుని తినేవారండి. ఏదో కాలేజ్కి వెళ్ళినట్టే ఉందండి సినిమా షూటింగ్ అంతా నిమ్మడంగా. కానీ ఎన్ని రోజులు చేసిండ్రు తను కాలేజ్కి వెళ్ళినట్టు? అంటే ఒక ఏడాది పోవాలన్నా అంటే కాలేజీకి 365 రోజులు అయితే 185 రోజులు చేసాము షూటింగ్ మొత్తం. 185 రోజులు అంటే పొరలకు అక్కడిక్కడ పండుగల హాలిడేస్ ఓన్, ఆదివారాలు శనివారాలు ఓన్, మళ్ళీ 180 190 రోజులు నడిచినట్టే. ఒక ఏడాది నడిపించు నువ్వు. ఏడాదిన్నర. ఏడాదిన్నర ఓయేమో షూటింగ్ అంతా కలిపి. షూటింగ్ అంతా కలిపి ఏడాదిన్నరలో 185 రోజులు చేసాం. 185 రోజులు. ఇప్పుడు మామూలుగా పెద్ద సినిమాలో ఈ రోజులే 150 రోజులు 120 రోజులు. ఒకసారి అయితే నీకు యాదుకున్నది కదా సుధాకర్, ఒకసారి నాగార్జున సార్ సినిమా ఇంటర్వ్యూ చేస్తే సార్ అన్న మేము 75 రోజులలో చేసినాం చంద్రవ్వ అన్న. నువ్వేంటో గిన్ని రోజులు కూసుకపోయినావు సినిమాను. నేను ఈసారి ఇంకా ఫాస్ట్గా చేద్దాం అనుకుంటున్నమాట అండి. ఇది యాప చేస్తావు ఇక ఫాస్ట్, ఇంకా ఫాస్ట్గా అప్పుడే నేర్చుకుంటున్నా. నేర్చుకునే టైం కాబట్టి 185 రోజులది ఇది కథని నేర్చుకునే టైం అంటే యాదకొచ్చింది. ఈడ నీకు ఇంతమంది తెలుగు వాళ్ళు ఉండంగా ఆ మిర్జాపూర్ వీళ్ళని పట్టుకొని వచ్చినావు కదా. మిర్జాపూర్ పిల్లగాడు కదా, బక్క పిల్లగాడు, గడ్డం బక్క పిల్లగాడు. మన సార్ ఏమో గుట్టున్నాడు మంచిగా, కొండలు పెట్టుకొని గట్టిగా. ఆ పిల్లగాడేమో గట్టిగా సన్నగా పుల్లోలు ఉన్నాడు, గట్టి పుల్ల సన్నగా కదా. వీళ్ళకి ఇద్దరికి ఎట్లా సూట్ అవుతుంది అనుకున్నావు ఆయనను వీళ్ళని పెట్టినావు? అంటే అదే మీరు సినిమాలో చూద్దరు కానీ ఎలా సెట్ అయింది అనేది. చూసారా మిర్జాపూర్? మిర్జాపూర్ చూసిన నేను. మనోడు టీవీలో చూసారు చిన్న చిన్న క్లిప్లు గట్టనే చూసిన నేను. మంచిగా చేసిండు, మంచిగా అంటే ఆ పిల్లగాడు మంచిగా చేస్తాడు కానీ సార్ ఏమో అట్టగట్ట గట్టిగా ఉన్నట్లా హనుమంతుడు లెక్క ఉన్నవాడు కూడా సార్ని ఆట ఆడిచ్చేస్తాడు. సన ఉన్నాడు. మళ్ళీ ఇంకొకటి ఏంది తెలుసా, ఇంకొక ఆయనను పెట్టినావు, శివన్న సార్ని పెట్టి, శివరాజ్ కుమార్ సారు ఆయనను పట్టుకొచ్చిన. ఆయనేమో పెదరాయిడు లెక్క తీర్పులు ఇస్తున్నాడు. ఆయన కథ ఏంది? ఆయన గురువు, ఈ మన పెద్దికి గురువు. అదే తీర్పులు ఇస్తున్నాడు ఆయన. నేను అనుకున్నా ఈ శివరాజ్ కుమార్ వాళ్ళ కొడుకే మిర్జాపూర్ విలను అనుకున్నా కాదా? అవును కొడుకే. చూడండి అట్లా అనిపించింది నాకు. అంటే ఇక ఇప్పుడు అదే అర్జునునికి ఏకలవ్యునికి కొట్లాట వచ్చినట్టు ఈ బకపిల్లగానికి మన సార్కు కొట్లాట వస్తుందా? ఏమై ఉంటుండో, చిన్ని ఆటల పోటీలు నడుస్తున్నాయి కాదు పాపము. నాకు తెలిసి చరణ్ సార్ ఉన్నాడు కదా, రామ్ చరణ్ సారు. ఈ రామ్ చరణ్ సారు స్కూల్లో 10వ తరగతి చదివిన దాకా, ఇంటర్ చదివిన దాకా, డిగ్రీ చదివిన దాకా కూడా గిన్ని ఆటలు ఒక్కసారి ఆడకుండా వచ్చినాయ్యా నువ్వు ఆడిచిన ఆట కాదా? పాపం మా సార్ అనుకుండొచ్చు చిన్నప్పటి నుండి ఆడాల్సినవి అన్నీ ఒకటే సినిమాలో ఆడి పాడైతుందని నేను అనుకుండొచ్చు. అదే హ్యాపీ ఫీల్ అయ్యాడు ఆయన. ఏమన్నాడంటే ఒక సినిమా చేస్తాం, నాతో ఇన్ని స్పోర్ట్స్లో ఆడించేస్తా ఒక సినిమాలో. నేను ఇప్పుడు క్రికెట్ ఆడు నేర్పించిండ్రు అనుకుందాం ఒకటి. ఇప్పుడు ఈ నడమపొరలకు అందరికి సోకి ఏమన్నదంటే క్రికెట్ ఆడు నేర్పించను. ఒక 1 నెల రోజులు ట్రైనింగ్ తీసింది అయిపోయి. మళ్ళీ ఈ మల్ల యుద్ధం ఎట్లా, మళ్ళీ ఆ బడల్ని ఎప్పుడు ఎట్లా, మళ్ళీ ఉరుకుడు ఎట్లా, ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేసాడు. అవన్నీ కూడా 6 months ప్రాక్టీస్ చేశారు. ఆయన వచ్చి గురువు ఉన్నారు, దంగల్లో అమెరికానికి నేర్పారు. ఆయన వచ్చి చరణ్ సార్కి ఒక 3 months కంటిన్యూస్గా కుస్తీ నేర్పారు. అక్కడ ఒక చిన్న ప్లేస్ తీసుకొని ప్రాక్టీస్కి చేసాం పనులన్నీ. రోజు వచ్చేవారు, ప్రాక్టీస్ చేసేవారు. డైరెక్ట్గా దిగిపోతే దెబ్బలు తగిలేస్తాయి కదా, కుస్తీ ఎలా పట్టులు పట్టుకోవాలి అని. ఇక్కడ మన తెలంగాణ నుంచి కొంతమంది కోచ్లు ఓల్డ్ సిటీలో ఉన్నారు, వాళ్ళందరూ వచ్చారు. ఆ పైల్వాన్స్ అందరూ వచ్చి కూడా నేర్పేవారు. వాళ్ళకి చరణ్ సార్ నేర్పేవారు. చుట్టుపక్కల ఉన్న మన యాక్టర్స్ కూడా ఒక 15 మంది 20 మందికి రోజు ఒక 6 months నుంచి అలాగే 6 months నుంచి నేర్పారు. ఈ 6 నెలలు ట్రైనింగ్ స్కూల్లో ఉన్నప్పుడు చేసినట్టే సార్ నేషనల్ స్కూల్ అలా పోతుండే కావచ్చు. ఇప్పుడు కూడా వేస్తారు నేషనల్స్. ఆయన అలా వచ్చేసింది కుస్తీ. ఆయనకు ఆల్రెడీ గుర్రం సవారచ్చు. ఇప్పుడు కుస్తీ కూడా వచ్చేసింది. లోకల్ పైల వాళ్ళు పోటీ పెట్టినప్పుడు ఆయన దించొచ్చు ఈజీగా దించితే ఈజీ కొట్టుకుని వస్తాడు. మా ఇంటానికి ఒక పోరాడు కుస్తీ ఆడుతుండే మా గల్లీలా. మనం పెడదాం ఆడితే బుల్లెట్ బండి వచ్చింది ఆయన. అలాగే ఈయనకు కూడా చాలా వచ్చాయి సినిమాలో, మంచిగానే వచ్చినట్టుంది. అందుకని అంతగానో ఆడుతున్నా. ఇంత ఆడిపించినావు తమ్మి, ఇన్ని ఆటలు ఆడిపించినావు, ఇంత ఇలవేటి చూపించినావు, 2 రన్నింగ్ రేసులు ఉంటావు. ఆఖరికి నువ్వు తీసుకపోయి సార్ నువ్వు చాయ్ కప్పులు గడిపిస్తావు కదా చేపించే ఉద్యోగము. ఎందుకట్లా చేపించినావు? మరి అక్కడ అవసరం అలా వచ్చింది ఆయనకి, ఆ పెద్ద క్యారెక్టర్కి అవసరం అలా వచ్చింది కాబట్టి
ఆయన వెళ్ళి అన్నీ చేశాడు. మరి చిరంజీవి గారు అబ్బాయి అలా చేశాడంటే గ్రేట్ కదా. ఇక చిరంజీవి సార్ వాళ్ళ అబ్బాయి అన్నట్టుగా కాదు, చిరంజీవి సారే చెప్పులు చెప్పులు వేసే స్వయం కృషి. కృషి సినిమాలో చెప్పులు మరి వాళ్ళ నాన్నగారు ఎన్ని చేసినప్పుడు ఈయన మరి వాళ్ళ నాన్నగారు అన్నీ చేసే ఈరోజు మెగాస్టార్ అయ్యారు. ఇప్పటికీ మీకు గుర్తుంది చెప్పినారు కదా స్వయం కృషి. మరి చెప్పులు చిన్ని చిన్ని కోరికలు అనగా పూరని ఎత్తుకొని మస్తు తిరుగుతుంటుంది ఆమె. నాకు బాగానే అరే పాటలు అది వచ్చినాయి చిన్ని చిన్ని కోరికలు. ఎందుకు మీరు 2 సినిమాకి ఏఆర్ రెహమాన్ సార్ దాకా పోయాను. మొదలు అనుకున్నవా సినిమా కథ రాసుకునేటప్పుడు ఏఆర్ రెహమాన్ సార్ ఈ మ్యూజిక్, చిరంజీవి సార్ కొడుకు హీరో, శ్రీదేవి మేడం బిడ్డ హీరోయిన్, ఇట్లా అనుకున్నావా నువ్వు? ఎట్లా అనుకున్నా సేమ్ రాసుకున్నావు, మొదలే పేర్లు రాసుకున్నావు కింద. రాసుకున్నా అంతే. దీనికి ఇది వీళ్ళకి ఇది అని రాసుకున్నా. వాళ్ళే వచ్చేసారు దేవుడి దేవాల. ఆ సార్ని ఇట్లా పోయి కలిసిన సార్ ఏమో అక్కడ లండన్లో పని చేస్తాడు, చెన్నైలో పని చేస్తాడు అంటారు ఏఆర్ రెహమాన్ సార్. ఆయన మనం అన్నట్టు అక్కడక్కడ తిరుగుతూ ఉంటారు కానీ మనకి ఎప్పుడు కలితే అప్పుడు అవైలబిలిటీ ఉంటారు. మనం ఎప్పుడు అడిగితే అప్పుడు వచ్చేస్తారు. మనకు టైం ఎప్పుడైనా ఇస్తారు. దుబాయ్ అన్నా సార్ మేము చెన్నై రమ్మంటే చెన్నై వచ్చేస్తాడు ఆయన. ఆయనతో ఈ సినిమాకి జరిగిన అద్భుతాల్లో ఒక అద్భుతం అంటే నేను రెహమాన్ సార్తో వర్క్ చేయడం. మోడల్ ఇట్లా పడిన రెహమాన్ సార్ తోటి సూటికి ఇట్లా నాకు ఆయనే నేను వేసుకోను సార్ సిగ్గేస్తుంది అంటే ఆయనే పక్కకి తీసుకెళ్ళి ఆయనే కుట్టించి ఆయనే వేయించి ఏం పర్లేదు. నేను కూడా ఓల్డ్ ఏజ్ టైంలో రోజా ముంబై జెంట్లీమ్యాన్ ప్రేమికుడు సినిమా వచ్చేటప్పుడు నేను నీకులాగేలాగా ఉండేవాడిని. తర్వాత నేను ఓపెన్ అయ్యాను, షూట్ గట్రా వేసుకోవాలి ఏం పర్లేదు అని ఆయనే బలవంతంగా వేయించారు షూట్. అది ఇప్పుడు నీకు మొదలు గుర్తించిన సూటు ఫస్ట్ నువ్వు వేసుకున్న సూటు ఈయన ఎంత అదృష్టవంతుడు. సూట్ వేసుడే సార్ కొనిపించిన సూట్ వేసి మన సార్ సూటు నా ఏమన్నా ఆయన మంచిగా మళ్ళీ సూట్ తెచ్చుకున్నామా ఇంటికి వచ్చేసింది. అది ఇంటి దగ్గర. ఇప్పుడు ఇవన్నీ సినిమా అయిపోయినాక ఎక్కడన్నా జాష్ పెడతారా లేకుంటే చరణ్ సార్కి ఇచ్చేస్తారా? చరణ్ సార్ కొన్ని మీకులాగా నచ్చిన వాళ్ళు ఎవరిని అడిగితే ఇది ఒక్కటి రాదు మాకు తీసుకోండి. మా పోరలు బాగా ఆడతారు గల్లీలకి, తీసుకోండి ఇంట్లో పెట్టుకోండి ఇంటర్వ్యూ గుర్తుగా. ఇంటర్వ్యూకి గుర్తుకు పెట్టుకుంటా నేను క్రికెట్ బ్యాట్ చూస్తున్నా కానీ నన్ను ఇవాళ అడగకుండా మీకు దండం పెడతా. బ్యాట్ తీసుకున్నావు ఏం చేసినామని అడగకుండా నాకు ఆడడానికి రాదు, పోర్లకి ఇస్తా కానీ మా ఇంట్లో పోతే తమ్మి. నేను ఇంకొక ముచ్చట అడుగుదాం అనుకున్నా. ఆ జాన్వి మేడంని తీసుకున్నా, శ్రీదేవి మేడంలో బిడ్డ. పిల్లి ఏమన్నా ఉన్నదా? పులి అంటారు చూడు అట్లున్నది పిల్ల. పులి మీకులాగే నేను పులి లెక్కలు, నేను పెద్ద పులిని అయిపోయింది. అవును ముసలి పులి ఇప్పుడు నేను. చాలా పవర్ఫుల్గా మాట్లాడతారు మీరు. అలాగే అమ్మాయి క్యారెక్టర్ కూడా చాలా రెబలిష్గా ఉండే క్యారెక్టర్ మాట్లాడండి, చాలా రెబలిష్గా ఉండే. ఆ పిల్లని ఎందుకు అనుకున్నావు అంటే శ్రీదేవి మేడం బిడ్డని అనుకో లేకపోతే సార్ కొడుకున్నందుకు ఆమె కావాలనుకున్నావు? ఆ అమ్మాయి మీరు చెప్పిన 2 ఉన్నాయి ఆన్సర్. ఒక దొరల కూతురు, ఒక అమ్మాయి సేమ్ దొరల బిడ్డ ఎలా ఉంటుంది అలా ఉంటుంది అమ్మాయి. సేమ్ టైం చిరు సార్ శ్రీదేవి కాంబినేషన్ ఉంది, ఆ కాంబినేషన్ రిపీట్ చేస్తే బాగుంటుంది వీళ్ళిద్దరిది అని అది ఒకటి క్రేజీ థాట్. అన్నీ కలిపి చేస్తాను. చాలా ప్లస్ అయిందండి అమ్మాయి. అమ్మాయి ఎంత ప్లస్ అయిందంటే మీరు మీ సినిమాలో రిలీఫ్ ఏదైనా ఉందంటే లవ్ ట్రాకే. ఈ లవ్ స్టోరీ సరదాగా ఉంటుంది. ఉన్న సీన్లు అన్నీ కూడా చాలా బాగుంటాయి. ఇద్దరి మధ్య కూడా ఆర్ఆర్ వచ్చిన బ్యాండ్ కూడా చాలా బాగుంది. జాన్వి చాలా బాగా యాక్ట్ చేసింది. పిల్లని మస్తు తిట్లు తిరుగుతున్నది. అమ్మాయికి పిల్లలు నోట్లకేంచి రావాల్సిన మాటలు అమ్మాయి ఇవి అంటున్నాడు పక్కకి ఒక ఆయన ఆడపిల్లతో గనిబూతులు మాట్లాడిపిస్తావు. అది అంటే కొద్దిగా రెబలిష్గా ఉన్న అమ్మాయిలు మన ఊర్లో కొద్దిగా రెబలిష్గా ఉన్న అమ్మాయిలు ఉంటారు. రెగ్యులర్గా చూసిన అమ్మాయి క్యారెక్టర్ ఎందుకు సినిమా చూడడానికి రావడం? అప్పుడు రోజు కనిపించే అమ్మాయిని ఎవరు రోజు కనిపించిన అమ్మాయిని చూడడానికి అయితే కదా థియేటర్ రావాలి. అవును ఆ అమ్మాయి మనం రేరు 100 మందిలో ఒక అమ్మాయి అలాంటి అమ్మాయి. ఇప్పుడు అసంటి పిల్ల కావాలంటే ఆ పిల్ల అయితే బాగుంటుందని అంతే. సతాయించిందా? ఓ బుచ్చిబాబు నేను కూర్చుంటానయ్యా జెర్సేపు నాతో అయితే లేదు. ఓ ఎండ కొడుతుందయ్యా బుచ్చిబాబు నేను జెర్సేపు ఇలా వాడతా. అలాంటి అమ్మాయి కాదు, చాలా 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 మంచి అమ్మాయి. అంటే నేను మా గురువు గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పటి నుంచి కూడా చూశాను. సేమ్ టైం ఇప్పుడు కూడా చూస్తాను. ఆ పిల్లని ఎందుకు చూసినా మీ గురువు గారి తట్టు ఉన్నప్పుడు? కాదు కదా వేరే వాళ్ళని చూశానంట, వేరే వాళ్ళని చూసా. కానీ వాళ్ళు ఎంత మంచి వాళ్ళు అంతకన్నా మంచి అమ్మాయి. చాలా అంటే డౌన్ టు ఎర్త్, హంబుల్. సినిమా అంటే పిచ్చే పిల్లకి. సినిమా తప్ప ఇంకోటి ఏం ఆలోచించదు. సినిమా కోసం ఏదైనా చేస్తారు. చాలా డెడికేటెడ్ ఉంటుంది. వాళ్ళ మదర్ నుంచి వచ్చి ఉండొచ్చండి బహుశా. అదే బాగా చెప్పారు. వాళ్ళ మదర్ నుంచి వచ్చి ఉంటుంది అంతా. వాళ్ళ మదర్ క్వాలిటీస్ కానీ దానివల్లే అమ్మాయి ఇంత డెడికేటెడ్గా ఉంటుంది సినిమాకి. ఆ పిల్లకి తెలుగు కూడా వచ్చింది. నాకు తెలుగు వచ్చి కాబట్టి అమ్మాయికి తెలుగు వచ్చి ఇంక తెలుగులో మాట్లాడతాను. అదే ఆ పిల్ల తెలుగులో మాట్లాడింది, స్టేజ్ మీద మాట్లాడింది. ఫంక్షన్లో తెలుగులో మాట్లాడి కంప్లీట్ మంచిగా అనిపించింది నాకైతే. అమ్మా తెలుగు వచ్చి పిల్లకు అనుకున్నాను. ఎందుకంటే శ్రీదేవి మేడం అంటే పానం
అవును మనందరికీ అవునండి తెలుగు కదా? తెలుగు వాళ్ళ బిడ్డ తెలుగులో మాట్లాడుతుందంటే అంతకన్నా అదృష్టం. ఇంకొక ముచ్చట ఏంటంటే సిరిదేవి మేడం మన సౌత్ ఇండియాకేంచి నార్త్ ఇండియాకి పోయి అవునండి. దుమ్ము దులిపింది ఆడంతా. అవును ఇంకెవరు లేరు మళ్ళీ మన మేడం. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళా. వాళ్ళ ఇంటికి వెళ్తే బోనీ కపూర్ ఆయన శ్రీదేవి గారు ఆయన వాళ్ళ హస్బెండ్ ఆ శ్రీదేవి మేడం వాళ్ళ హస్బెండ్ మన ఈ పిల్లలు ఖుషీ కపూర్ కానీ వాళ్ళ ఇల్లు అంతా మొత్తం చూపించారు నాకు. ఆమె వేసుకున్న చెప్పుల దగ్గర నుంచి ఆమె వేసుకున్న డ్రెస్సుల వరకు మొత్తం రూమ్స్లో ఒక్కొక్క రూమ్లో చెప్పులతో నిండిపోతుంది. ఒక రూమ్ ఓపెన్ చేస్తే డ్రెస్సులో శ్రీదేవి మేడం ఉద్యమం, రూమ్ ఓపెన్ చేస్తే ఆమె వేసుకున్న పెయింటింగ్లు సూపర్ పెయింటింగ్లు వేసేది శ్రీదేవి మేడం. మనకు చూడడానికే ఒక 4-5 hours పడుతుంది ఇంట్లో. వాళ్ళ ఇల్లు అంతా వాళ్ళ ఇల్లు అంతా వాళ్ళు వచ్చిన వెంటనే మనకు ఒక టూర్ వేపిస్తారు. ఇది మా అమ్మది ఇక్కడ, మా అమ్మ ఇది, మా అమ్మ ఇది, మా అమ్మ ఇదంటే అరే మనం అప్పుడు మేడం చూడలేదు కానీ అవన్నీ మనకి భలే అనిపిస్తాయి. చూడకపో ఒక రోజు మీరు ఇంటర్వ్యూ చేద్దరు కానీ ఇంటికి వెళ్ళి పోదమ్మా నేను తీసుకొని పో. వెళ్దాం ఒక రోజు. నేను ఇక పట్టకపోతుంది రానిస్తాను. సినిమా హిట్ అయిన తర్వాత వెళ్దాం. చేసింది కదా సినిమా హిట్ అయిన తర్వాత వెళ్దాం. ఈ హిట్ అయిపోయింది ఆల్రెడీ, నీకు తెలుసా? అయ్యో థ్యాంక్ యూ. తెలియదా? ఈ పిల్లగాడు తెలియనట్టే నవ్వుతున్నాడు ముద్దుగా. కాస్త నేను ఇంత నిమ్మలంగా ఇంత ప్రశాంతంగా ఉన్నావు కదా, ఇంత పెద్దోళ్ళని అందరిని పెట్టుకున్నావు, ఆయనను కూడా పెట్టుకున్నావు కదా. శివరాజ్ కుమార్ సార్ ఉండే, ఆయన ఇంకొక ఆయన ఉంటాడు చూడు, ఆయన ఏం పేరు అబ్బా? జగపతి బాబు కాదు, జగపతి బాబు మన సారు. సారా బొమ్మనే రాని బొమ్మని రాని సారు, బొమ్మ యాదకొస్తున్నది ఆయన పేరు పెట్టుకొస్తుంది. అది పిత్తోళ్ళని పెట్టుకుని ఎందుకు ఇట్లా మొత్తం ఇప్పుడు ఒక ఆంధ్రప్రదేశము, ఒక తెలంగాణ, ఒక తమిళనాడు, ఒక కర్ణాటకను కాకుండా అటు మీదోళ్ళను, ఇటు మిర్జాపూర్ వాళ్ళను, ఇటు బాలీవుడ్ వాళ్ళను అందరిని వేసుకున్నావు సినిమాలో మొత్తం కట్టకట్టుకున్నావు. అది అక్కడి నుంచి వస్తాడు మాట నా క్యారెక్టర్. బొమ్మన్ గారు నాతో నుంచి వస్తాడు ఇక్కడికి. ఇక ఆయన అట్లకేంచి వస్తాడు, ఆయన అట్లకేంచి తీసుకు అక్కడ నుంచే న్యాచురల్గా ఉండాలని, అదంతా ఉండాలని ఇంకా అక్కడి నుంచి కనిపిస్తలేవు అంత మీ చిన్నగా ఉన్నావు కానీ పుట్టిన నీ బుర్ర నిండా మస్తు ఐడియాలు ఉన్నట్టున్నాయి కదా. ఎంతమంది పిల్లలు నీకు? ఒక కూతురే అండి. ఒక బిడ్డ. ఏం పేరు? జ్ఞాప్తిక. జ్ఞాప్తిక. జ్ఞాప్తిక జ్ఞాప్తిక జ్ఞాప్తిక. ఎంత వయస్సు? 8 years. జ్ఞాప్తిక, నువ్వు పెద్దగా అయ్యేసరికి మీ నాయన చుట్టుముట్టు జ్ఞాపకాలను పెడతాడు చూడే తల్లి. మీ ఆమె మా మావయ్య గారు కూతురే పెళ్లి చేసుకున్నాను. తారా. మేనరికం. పేరేంటి ఆమె పేరు? తారా. తారమ్మ, పైలము పిల్లగాడు అమాయకంగా కనబడుతున్నాడు, ఏం కాదు మా ఆయన అనుకునేవు, మంచి గట్టిగా ఎగురుతున్నాడు, పట్టుకో ఉసుకుని ఎవరన్నా వేసి ఎందుకు వచ్చి మనం ఊసుకోవాలమ్మా. ఈయన శ్రీదేవమ్మ బిడ్డతోటి కూడా సినిమా చేసిండు, జాగ్రత్త ఈ పిల్ల తారమ్మ యాది పెట్టుకో. చంద్రకు వచ్చింది నా గురించి ముచ్చట చెప్పిందమ్మా అని పెట్టుకోవాలి మళ్ళీ యాదికి. కాదు ఇప్పుడు మీ ఆమెకు ఈ సినిమా అంతా అయిపోయినప్పుడు ఇట్లా ఇన్ని రోజులు పోతున్నావు బావ, మరి నాకు పికర్ అవుతుంది పిల్ల యాద్ చేస్తుంది అని ఇట్లా ఎప్పుడన్నా ఇంటికి ఫోన్లు వస్తుండే నీకు? అదండి చాలా సపోర్ట్గా ఉంటుంది. లేకపోతే వాళ్ళ పేరెంట్స్ వచ్చి ఉంటారు. చాలా అంటే నిజంగా చెప్పాలంటే ఎవరు అడగలేదు, క్వశ్చన్ బాగా అడిగారు మీరు. ఎందుకంటే 2 రోజులు భర్త ఇంట్లో లేకపోతే నేను మా వెంకటయ్య బుర్రకాయ అంత తినేసి వస్తే ఇంటికి వచ్చేసేదాకా ఏమాయి వెంకటయ్యో, వెంకటయ్యో ఏమాయి ఇంకా రాకపోతేవి తినకపోతేవి చాయ్ తాగినవా వద్దే నీ దండం పెడతా, నీ కళ్ళు కూడా రాగానే వచ్చేస్తాను. నువ్వు దమా ఖరాబ్ చేసేదానికన్నా నేను ఇంటికే వస్తాను వచ్చాను. అదే ఉప్పిన టైంలో కూడా చాలా కష్టపడేది పాపం. నేను ఎక్కడెక్కడో సినిమా షూటింగ్ చేస్తున్నా సరే 1 year నన్ను డిస్టర్బ్ చేయకుండా అక్కడ పిఠాపురాన్నే ఉండి వాళ్ళ ఇంటి దగ్గర ఉండి, పాప అప్పుడు చిన్నపిల్ల మాట అండి, ఉప్పిన టైం 5 ఏళ్ల కింద 3 ఏళ్ళ పిల్ల సంటిది ఉండి అక్కడ ఉండి పాపం వాళ్ళు అయిన తర్వాత వచ్చారు. సేమ్ టైము ఇప్పుడు పెద్ద టైంలో కూడా నన్ను డిస్టర్బ్ చేయొద్దు, నాతో మాట్లాడొద్దు, ఒక 2 రోజులైనా సరే అసలు మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది. ఈరోజు నాకు ఎంత షూటింగ్ ఉందో తెలిసి అసలు నేను మాట్లాడితేనే మాట్లాడాను, నాతో ఎవరు మాట్లాడొద్దంట అంటే అవునా అని సైలెంట్గా ఉంటారు. మా పాప కూడా వచ్చి సైలెంట్గా పెన్ ఏదో పట్టుకుని వెళ్ళి అది కూర్చొని రాసుకుంటారు తప్ప అస్సలు వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ నిజంగా పాపాన్ని మా వైఫ్ ఇచ్చిన సపోర్ట్ లేకపోతే ఈ రేంజ్ లేడు. బుచ్చిబాబు నిజంగా 8 ఏళ్ళ పిల్లకి అట్లెట్లా ట్రైనింగ్ చేసినావు ట్రైనింగ్ సూపర్ ఉన్నది. నేను కూడా ఆ పనుల్లో ఎవరినో పాపం వచ్చి ఎవరినో తీస్తుంటే నాన్న పడుకున్నారు సైలెంట్ అని చెప్తుంది. ఎవరు నాయన అనుకుంటాను నేను, దీనికి ఇంత అప్పుడే చిన్నప్పుడే ఇలా వచ్చింది. మంచి తెలివితేటలు మరి. అంటే మనము పిల్లలకి ఎట్లెట్లా నేర్పిస్తే వాళ్ళు అట్లట్లుంటారు చూడండి. వాళ్ళ నాయన డిస్టర్బ్ చేయొద్దు అంటే డిస్టర్బ్ చేయలేదు. ఈ పొద్దు రేపు పోరలు ఫోన్ ఇచ్చి పక్కకు ఫోన్ సౌండ్ పెట్టి నీ చెవులలో దమ్ము పెట్టి దుమ్ము పెట్టి అన్నట్టుగా ఉంటారు, కానీ అట్లేం లేదు. లేదండి చాలా మంచి అమ్మాయి. ఇప్పుడు జ్ఞాపకం పెట్టుకుని ఏమైనా సినిమాలు చేద్దాం అనుకుంటున్నావా? షూటింగ్కి రావద్దు అంటే నేను వస్తుంటా దొంగచాటు స్కూల్ చదివించినప్పుడు గట్టండి. మంచి పిల్ల.
బంగారు తాళి కలుద్దాం మన ఇద్దరం కూడా. తప్పకుండా. నేను ఇంకొక ముచ్చట అడుగుదాం అనుకున్నా, ఒకటి అడిగేస్తే సినిమాకు ఆయన కెమెరామెన్ ఉంటాడు కదా, రత్నవేలి గారు, రాడియో రామ్కి రత్నవేలి గారు, రత్నవేలు ర్యాండీ సారు. ఆయన ఆయన ముందే ఈ సినిమా చేసిండా, నీ సినిమానే చేసిండా, ఇంకేమైనా రంగస్థలం చేశాడండి ఆయన. రోబో చూసారా? రోబో రజనీకాంత్ గారు రోబో సినిమా అది చేశారు. సూర్య సన్ ఆఫ్ కృష్ణ చేశారు సార్. ఇంకానే సేతు, నంద. గంత పెద్ద సార్ని ఇట్లా పట్టినావు మరి? నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు ఆయన మా గురువు గారు సినిమా చేశారండి, రంగస్థలం. రంగస్థలం 1. నేను ఒక్కనే, మహేష్ బాబు గారు ఒక్కనే, కుమారి 21 చేశారండి. చేస్తే ఎప్పటికన్నా నేను సినిమా చేస్తే రత్నవేలు సార్ని పెట్టుకుందాం అనుకున్నానండి. ఈరోజు సినిమా చాలా బాగా తీసి పెట్టారు. అందరూ కూడా అంటున్నారండి, కెమెరామ్యాన్ గారికి నేషనల్ అవార్డు వస్తుంది, అంత బాగా తీశారు. నువ్వు ఎందుకు తన్ని ఇప్పుడు మనం మంచిగా ఓపెన్ చేసినావు, ఒక 4-5 సినిమాల తర్వాత ప్యాన్ ఇండియా సినిమా పోకుండా రెండోది ఎక్కువ ప్యాన్ ఇండియా సినిమాకి. నేను మామూలు మన సినిమా తీశానండి, కానీ నాకు వచ్చిన హీరో గారు ప్యాన్ ఇండియా హీరో గారు కాబట్టి ప్యాన్ ఇండియా పోయింది అంతండి. ఇది ప్యాన్ ఇండియా ప్లాన్ చేయలేదండి అసలు, అట్లా అనుకోలేదు. ప్యాన్ ఇండియా ప్లాన్ అదంతా దేవుడు, అదంతా మనం ప్రయత్నం చేస్తే అవుతుందా? ఇప్పుడు పెద్ద డైరెక్టర్ల లిస్టులో నిన్ను వేసిండ్రంట కదా, ఇప్పుడు తెలిసిందా నీకేమొచ్చట? ఎట్లా అనిపిస్తున్నది నీకు? అంటే భయంగా ఉంటుంది కదండి. భయంగానే ఉన్నది. ఈ సినిమా గురించి పబ్లిక్ చెప్పాలంటే ఏం చెప్తావు? ఎందుకు రావాలి పెద్ద సినిమా, ఎందుకు చూడాలంటే ఆటల పోటీలు ఉన్నాయి, వచ్చి చూడుండ్రా అంటావా, ఇంకేమన్నా ఉన్నదా? ఇంకా ఆటల పోటీలను మించి ఒక ఆటగాడి ఎమోషన్ ఉంటుంది అన్నమాట అండి. ఒక ఊరు ఎమోషను, దానికోసం అంటే మన అందరికీ ఒక ఊరు అంటే ఒక ఎమోషన్ ఉంటుంది కదా, సొంత ఊరు అంటే సొంత ఊరు ఎమోషనే దీంట్లో మెయిన్. ఆ ఎమోషన్ కోసం రావచ్చు. అంటే పెద్దగాడి క్యారెక్టర్ని, ఆడి ఐడెంటిటీని, వాళ్ళ ఊర్లో ఉన్న జనాలకు గుర్తింపుని ఎలా తీసుకొచ్చాడు. ఆడి తిరుగుబాటు అన్నాడు కదా, ఆటే నా పొగరు అన్నాడు కదా, ఆడు ఉన్న ఆటను పొగరు ద్వారా ఆడు ఊరికి ఎలాంటి గుర్తింపు తీసుకొచ్చాడు. ఈ సమ్మర్కి వచ్చి మీరందరూ హ్యాపీగా థియేటర్స్కి వచ్చి మీ పిల్లలతోని, మీ ఫ్యామిలీతోని, సినిమాలు వచ్చి చాలా రోజులు అయిందంట కదా, పెద్ద హీరో సినిమా వచ్చి అటు సినిమాలు వచ్చి 8 months అయిపోతుంది. అప్పుడే ఈ 8 months సినిమాలు లేక ఖాళీగా ఉన్నారు కాబట్టి సరదాగా వచ్చి మీ పిల్లలకు ఒక ఇన్స్పిరేషనల్ క్యారెక్టర్ చూపించి, పుస్తకాల్లో చదువుకుంటూ ఉంటాం కదా మనం, ఇది చేశాడు ఒక హీరో అని ఇన్స్పిరేషనల్ క్యారెక్టర్. అలాంటి క్యారెక్టర్ మీరు విజువల్గా చూసి మీ పిల్లల్ని స్కూల్కి, కాలేజీలకి పంపండి, బాగుంటుంది. ఆట కాదు పోరాటం చేసిన అన్నాడు. అవునవును. ఈ సినిమా అంతా పాపం పోరాటమే. వాళ్ళ నాయన కళ్ళల్లో నీళ్ళు వచ్చి వెళ్ళిపోయాడు. చిరంజీవి సార్. అవునండి, అవును. ఈ చిరంజీవి సార్ కానీ వాళ్ళ అమ్మ కానీ ఎప్పుడన్నా వచ్చినప్పుడు నేను ఇట్లా చూసిపోయినరా, చిన్నగా ఏడిపిస్తలేవురా మా అని, మీ మొహం మెడికి ఫోన్ గిత్తగానమా అని ఇట్లా చూడలే. అది లేదు కానండి, సురేఖ గారు చూసి ఒక ఎపిసోడ్ చూసి ఏడ్చేశారు పాపం. చెయ్యి కొట్టినావు కదా ఆయనది, చెయ్యేనా? చెయ్యికి కన్నుకి తగిలింది, కళ్ళకు కూడా తగిలింది, ఇంకా అన్ని రకరకాల బాగానే దెబ్బలు తగిలిస్తాయంట. అయ్యే బిడ్డ తిట్టుకోండొచ్చు నిన్ను పాపం. నాకు భయం వేసింది కానీ నేను తిట్టుకోలేదు పాపం. వాళ్ళు నా భయం వేసి నేను చిరుగు సార్ ఉంటే వెళ్ళకూడదని ఇంటికి దాక్కుని తిరిగాను. అయినా సరే పాపం వచ్చి ఆయన సినిమా కోసమే కదా, పర్లేదన్న. ఇప్పుడు ఈ సినిమా తర్వాత మళ్ళీ ఏమి సినిమా చేస్తున్నావు? ఈ సినిమా ఇట్ అయిన తర్వాత దేవుడు ఏ సినిమా వేస్తా? ఇటు అయిపోయింది ఈ సినిమా. ఇక ఇప్పుడు మళ్ళీ వేరే వాళ్ళ పేరు మీద ఏమన్నా ఇంకా రాయలేదండి, రాయాలి. నువ్వు ఈసారి రాసుకునేటప్పుడు నా పేరు రాసుకొని ఎందుకు తెలుసా, నువ్వు ఇట్లా రాసుకుంటే అయిపోతున్నాయి తాను. ఈ తమ్ముడు ఏర్రేమని అని రాసుకున్నాడు, అయ్యింది. చిరంజీవి సార్ల కొడుకన్నాడు, అయిపోయింది. అట్లా నా పేరు రాసుకో, చంద్రబాబు అని రాసుకో. నా పేరు చంద్ర. రాస్తా. ఈ త్యాపకు రాస్తారా సినిమా? చేస్తా తప్పకుండా. నువ్వు నేర్పిస్తావు కదా ఎట్లయినా. వచ్చే సినిమా ఏం రానోళ్ళకి ఆటలు నేర్పిస్తున్నావు, నాకు నేర్పియవా? వస్తుంది. నా పేరు రాసుకో, మర్చిపో. తప్పకుండా. ఇగో పెద్ద సినిమాకి సంబంధించి డైరెక్టర్ బుచ్చిబాబు తోటి ఈరోజు ముచ్చట ఇది. ఈ సినిమాకి సంబంధించిన ముచ్చట్లు చూస్తున్నారు కదా, మళ్ళీ ఒక సినిమాకి సంబంధించిన ముచ్చట్లతో మళ్ళీ కలుద్దామండి. ఎండలు బాగున్నాయి, ఆగమాగం చేస్తున్నాయి ఎండలు. ఇంత అమ్మలు దాగుండి నీళ్ళు దాగుండి మంచిదా పైలం తమ్మి, పైలం నువ్వు కూడా సినిమా హిట్ అయిపోయినాక మళ్ళీ ఒక మీటింగ్ చేసుకుందాము. నన్ను వాళ్ళ ఇంటికి తీసుకుపోతాను, మర్చిపోయావు. తప్పకుండా తీసుకెళ్తాను మేడం, వాళ్ళ ఇంటికి పోయి మనం ఇద్దరం కలిసి ముచ్చట పెట్టి తప్పకుండా. శనార్థి థ్యాంక్ యూ. అందరు పైలము శనార్థులు.